మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ చేసే విధానం కూడా మీరు గమనించవచ్చు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఎట్లందంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అక్రమ మద్యం తయారు చేస్తూ దొరికింది తెలుగుదేశం పార్టీ నాయకులు. అందులో జయచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చినాడు. ఆ బీఫారం తీసుకుంటూ పోయినటువంటి వ్యక్తి ఇంకొక నాయుడు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్త నాయకుడు. తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం బీఫారం ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా లేదు. ఈ పార్టీలో ఉన్నటువంటి జోగి రమేష్ గారు చెప్తే ఆయన లిక్కర్ తయారు చేస్తున్నాడట. అంటే ఇంతకంటే ప్రజల చెవులలో క్యాలీఫ్లవర్ పెట్టడం కాకుండా ఇదేముంది? అంటే ప్రజలు అంత అమాయకులని మీరు అనుకుంటున్నారా? ఒక జోగి రమేష్ గారిని టార్గెట్ చేసి ఆయన ఎందుకంటే బాగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు, ఏదో రకంగా జైల్లో పెట్టాలి. కాబట్టి దాన్ని జోగి రమేష్ గారిని ఇరికియడం. లేదంటే బుద్ధి ఉండేటోడు ఎవరన్నా ఆలోచించడా? తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే లిక్కర్ తయారు చేసి అమ్ముతారు. అది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇంతకంటే దారుణమైనటువంటి అబద్ధాలు ఏది ఉండదు. దీంట్లో జోగి అక్కడేమో ఏ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా దావనబోయేటోళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం, ఒకరిని అరెస్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళతో ఇంకొక స్టేట్మెంట్ తీసుకోవడం, ఇంకొకరిని అరెస్ట్ చేయడం, ఇట్లా చేసుకుంటూ పోతున్నారు. అట్లనే ఈరోజు ఆయన ధనంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే మిథున్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారి మీద ఒక్క అభియోగం లేదు. ఇక్కడేమో రెడ్ హ్యాండెడ్గా దొరికినారు. మీ పోలీసులు అరెస్ట్ చేసినారు, మీ వాళ్ళే చెప్పినారు ప్రతి 4 బాటళ్లకు ఒక క్వార్టర్ బాటిల్ కల్తీ మద్యం తయారు చేసిందన్నారు. 5 జిల్లాలలో కాటేజ్ ఇండస్ట్రీలు దొరికినాయి. ఇక్కడ మదనపల్లి, అనంతపూర్ వరకు పంపించినారు. అంటే జోగి రమేష్ గారికి అంత నెట్వర్క్ ఉందా? అది మీ గవర్నమెంట్లో. అంటే జోగి రమేష్ ఇంకా నయం, జోగి రమేష్ లోకేష్ బాబు గారు పార్ట్నర్స్ అనలే, ఆడికైనా సంతోషం. అంటే ఏంటంటారు ఇటువంటి కేసులు పెట్టడంలో వెనకాల ఒక తారతమ్యం ఏమంటారు? అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే వాళ్ళ కల్తీ మద్యం తయారు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేస్తూ దొరికిపోయినారు కాబట్టి డైవర్ట్ చేయాలి ఎవరో ఒకరు. ఆయన ఎప్పుడో వాడన్న పిల్లలు పక్కన కూర్చొని ఫోటో దిగితే ఆయన దీంట్లో షేరు లేదంటే జోగి రమేష్ చెప్తే చేసినాను. చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఆయన బీఫారంతో పాటు లిక్కర్ తయారు చేసుకోవాలని లైసెన్స్ కూడా ఇచ్చినాడా చంద్రబాబు నాయుడు గారు? చెప్పాలి, అది సర్టిఫికేట్ ఇచ్చినాడా తెసుకోపోని. మరి పెళ్ళిళ్ళ పక్కన కూర్చుంటేనే జోగి రమేష్ చెప్పినాడంటే బీఫారం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీలో చేర్చుకొని ఆయన భుజం మీద చేసుకొని తిరిగిన లోకేష్ బాబు గారు వాళ్ళు చెప్పినారనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు చెప్తే చేస్తారా, వైసీపీ వాళ్ళు చెప్తే చేస్తారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. దొంగలు దొరికిపోయినారు, ఆ దొంగతనాన్ని నుంచి బయటపడాలి. ప్రజలలో అసంతృప్తి వస్తూ ఉంది, ఇదంతా ప్రజలలో చెడ్డ పేరు వస్తుంది, ఎవరినో ఒకటి నెత్తినేయాలి. కాబట్టి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించారు. రమేష్ చెప్పినా అంటే రేపొద్దు వాడు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పినాడని చెప్పమంటే చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసినాడని చెప్పమంటే కూడా చెప్తాడు. మీ మనిషే కదా. డైవర్ట్ పాలిటిక్స్. అది కూడా జోగి రమేష్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఈరోజు అరెస్ట్ చేసినారు. ఎందుకు? వారం ముందు అరెస్ట్ చేయలే, వారం తర్వాత అరెస్ట్ చేయరు. ఎందుకంటే వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందినారు. ఈరోజు వాళ్లకు గవర్నమెంట్ తరఫున చేసే ఫ్రీ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల 15 లక్షల ఎకరాలలో ఉన్నటువంటి రైతులు వాళ్లకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని రైతులు తిడుతున్నారు. గవర్నమెంట్ మీరు సాయం చేయము, మేము కొనమని చెప్పేసినారు. ఆ రైతులు తిట్టే దాని నుంచి డైవర్షన్ ఒకటి. నిన్న ఈ సంఘటన జరిగింది, ఏదైతే
టెంపుల్లో తొక్కిసలాటలో 9 మంది చనిపోయిన దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి లోకేష్ ఈరోజు జోగి రమేష్ గారిని ఈరోజే అరెస్ట్ చేశారు. అంటే ప్రతిదీ డైవర్షన్, లిక్కర్ను డైవర్ట్ చేయడానికి, నిన్న వరదలను తుఫాను బాధితున్న ఆ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి, తర్వాత తొక్కిసలాట వైఫల్యాలను. అయ్యా మాది సంబంధం లేదు, అది ప్రైవేట్ టెంపుల్ అంటారు. మరి ఒక పెద్ద సినిమా హీరో సినిమా రిలీజ్ అయితే అది ప్రైవేట్ వాళ్ళ థియేటరే కదా, ఆడెందుకు 10 మంది పోలీసులను పెడుతున్నారు? అంటే టెంపుల్లో ఈ కార్తీక మాసంలో జనాలు వస్తారు, కనీసం వచ్చేటప్పుడన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింటుంది కదా, నలుగురిని పంపించచ్చు కదా. అంటే మాకు సంబంధం లేదు, ప్రైవేట్ టెంపులా? మరి ఇప్పుడు సినిమా థియేటర్లు ప్రైవేట్ కదా? ఇట్లాంటివే చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలో 6 మంది చనిపోయింది, ఇక్కడ సింహాచలంలో అక్కడ 7 మంది తొక్కిసలాట్లు చనిపోయి, నిన్న 9 మంది చనిపోయారు కాశీ బుక్కలో. మరి ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం దానిపై మీరు ఎట్లా ఫేస్ చేస్తారు, ఎట్లా ఎదుర్కొంటారు, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఈ కేసు విషయంలో? అక్రమ కేసులు పెట్టే దాంట్లో భయపడే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ స్థాయికైనా వెళ్ళి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా సైనికులం, భయపడేటువంటి ప్రసక్తి లేదు. అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత మాత్రాన భయపడిపోతారు, ఇంట్లో కూర్చుంటారు అనేది అమాయకత్వం. వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారని తెలుసు. మా వాళ్ళందరూ కూడా అక్రమ కేసులు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ తరఫున లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందరికి కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ ఎట్లా అక్రమ కేసులు పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఎట్లా కాపాడుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, నిరంతరం ఆలోచిస్తున్నారు. దీనికి భయపడి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోతాం. పెడితే మీరు 1 నెల జైల్లో పెడతారు, అంతకంటే ఉలేయలేరు కదా. న్యాయ పోరాటం చేస్తాం, మా వాళ్ళని కాపాడుకుంటాం, ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి ఉండదు. ప్రజల కోసం పోరాడతాం. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఇట్లా అక్రమ కేసులు పెట్టి ఆ ఇబ్బంది పెడుతున్నారో అటువంటి అధికారులను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, 7 సముద్రాల అవతలనే పట్టుకొని వస్తారని. అది మాత్రం గుర్తుంచుకోమని అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే అక్రమ కేసులు పెట్టినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయపరంగా న్యాయ పోరాటం అయితే కొనసాగిస్తాం. ప్రజల తరపున తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.